జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు, అంటే ఈ 6 మాసాలు మీనరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మీనరాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు, గోచార ఫలాలు ఉంటాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరము 18 అక్టోబర్ వరకు గురువు 4వ స్థానంలో, అంటే అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అర్ధాష్టమ స్థానంలో గురు సంచారం ప్రతికూలం కనుక బంధువులతో, ఆత్మీయులతో కలహాలు సంభవించే అవకాశాలు, మనస్పర్ధలు, ఇంటిలో భార్య పిల్లలతో అసంతృప్తి, ఏదో వాగ్వివాదము ప్రతిరోజు కూడాను చోటు చేసుకోవడం మూలకంగా ప్రతి నిత్యము అసంతృప్తితో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు కూడాను మనము ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోవడంతో అసహనానికి గురి కావడము, ఇక అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టము వాటిల్లడము. ఉద్యోగస్తులకు ఈ అర్ధాష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు చేసేటువంటి సంస్థల లోపల కూడాను మనకు సంతృప్తి ఉండకపోవడము, వర్క్ లోడ్ పెరగడము, తద్వారా మనకు రావలసినటువంటి డబ్బు కూడాను రాకపోవడము, ప్రమోషన్స్ రావలసినవి ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ కొరకై మనం ఎదురు చూడడము, ఇలాంటివి ఎన్నో మనకు ఇబ్బందులు ఈ అర్ధాష్టమ స్థానంలో కలుగుతాయి. తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతారు. ఇక వ్యాపారస్తులు క్రయ విక్రయములలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారం బాగానే నడుస్తుంది, కానీ అనుకున్న మేర లాభము ఉండకపోవడము, తర్వాత అనాలోచితంగా ఎవరో చెప్పడం మూలకంగా పెట్టుబడులు పెట్టడము, తద్వారా నష్టం వాటిల్లడము, నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత ఏర్పడుతుంది. అంటే డిసిషన్ మేకింగ్ అనేది ప్రాబ్లమెటిక్గా మీకు తయారవుతుంది. ఏ నిర్ణయము తీసుకోలేరు, తీసుకుంటే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికంగా వ్యాకులతకు గురి అవుతారు. వృధా ఖర్చులు ఒకవైపున ఉంటాయి. ఉద్యోగస్తులకు స్థల మార్పులు, వ్యాపారస్తులకు కూడాను వ్యాపారం లోపల మార్పు, ట్రాన్స్ఫర్లు, అనవసరమైనటువంటి ఇబ్బందులు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ అర్ధాష్టమ స్థానంలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అయితే 18 అక్టోబర్ తర్వాత డిసెంబర్ వరకు గురు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే పంచమ స్థానం బాగా కలిసి వస్తుంది. ఈ అర్ధాష్టమానికి భిన్నంగా కంప్లీట్గా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అక్టోబర్ 18 నుండి మీరు డిసెంబర్ 5 వరకు మీరు చూడబోతున్నారు. అంటే కర్కాటక రాశిలోకి గురువు సంచరిస్తున్నాడు. పంచమ స్థానం గోచార రీత్యా చాలా మంచిది. అంతేకాకుండా రాశ్యాధిపతి గురువుకు కర్కాటక రాశి ఉచ్చస్థానం కనుక అలాంటి కాంబినేషన్లో ఈ గురువు 18 అక్టోబర్ నుండి డిసెంబర్ 5 వరకు ఉంటున్నాడు. కనుక ఈ సమయము మీకు చాలా కలిసి వస్తుంది మీనరాశి వారికి. ఒక పక్కన జన్మస్థానంలో శని ఉన్నప్పటికీ ఈ గురువు అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. సాహసించి ధైర్యంతో మీరు పనులు చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. చేతిలో డబ్బు రావలసినటువంటిది వస్తుంది. తర్వాత పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళను ఒక మంచి సంస్థలో చేర్పిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్కు కావలసినటువంటి అన్ని సదుపాయాలను కూడాను మీరు కల్పిస్తారు. పిల్లల యొక్క వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. హైయప్స్తో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా సంతృప్తి కలుగుతుంది. ఈ సమయం లోపల సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా ఈ పంచమ స్థానంలో గురువు రాస్యాధిపతి అయ్యి ఉచ్చ స్థానంలో ఉన్నాడు గనక 100% ఈ సమయం లోపల సంతాన ప్రాప్తి గోచరిస్తుంది. ఇక అన్ని విధాలుగా సత్ఫలితాలను పొందుతారు. ఆదాయం మీకు బాగా కలిసి వస్తుంది. స్థిర చిరాస్తుల మూలకంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఈ విధంగా పంచమ స్థానంలో మీకు అద్భుతమైనటువంటి
ఫలితాలు, శుభ ఫలితాలు ఈ గురువు ఇవ్వబోతున్నాడు. గోచార రీత్యా శుభస్థానం, ఉచ్చస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. రహస్యాధిపతి కూడాను అయినాడు కాబట్టి 1-5 కాంబినేషన్లో వ్యవహరిస్తున్నాడు. ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అన్ని రకాలుగా ఈ సమయము అంటే అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు ఈ స్థానంలో ఉంటున్నాడు గురువు. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఇదే సమయంలో శని జన్మస్థానంలో ఉన్నాడు. జన్మస్థానంలో శని ప్రతికూలం. అయితే మీనరాశి వారికి ఏకాదశాధిపతి, ద్వాదశాధిపతి కూడా అయినాడు శని. అలాంటి శనేశ్వరుడు లగ్నంలో ఉన్నాడు. కొంత ఇబ్బంది, ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి శని మూలకంగా. కానీ అక్టోబర్ 18 నుంచి గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఈ శని ప్రభావం కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ శని మూలకంగా ఏం కలుగుతుంది అనంటే ప్రయాణాలు ఫ్రీక్వెంట్గా చేయవలసి రావడము, వృధా ఖర్చులు. అంటే ప్రయాణానికి మనము అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడము, ప్రిపేర్ అయి ఉండడము, ప్రిపేర్ కాకుండా మనం ప్రయాణాలు చేయవలసి రావడం మూలకంగా వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలసట బాగా ఉంటుంది. ఆత్మీయులు, బంధువులతో కొన్ని కలహాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులు ముందుకు సాగకపోవడము, జన్మస్థానంలో ఉన్నప్పుడు శారీరకంగా మీకు చాలా ఇబ్బంది పెడతాడు. స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడము, మానసికమైనటువంటి ఇబ్బందులు ఇలాంటివి ఈ 6 మాసాలు ఈ శని ప్రభావంతో మీరు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఫలితాలు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే ఈ సమయంలో అక్టోబర్ 18 నుండి గురువు బాగున్నాడు కాబట్టి శని ప్రభావం తగ్గుతుంది. అయితే ఇదే సమయంలో ద్వాదశ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. ద్వాదశ స్థానంలో రాహు ఉండడం కూడాను కొంత ఇబ్బందే. అనవసరమైనటువంటి ఖర్చులు, మానసికమైనటువంటి ఇబ్బందులు, స్నేహితులు, బంధువులు అందరితోనూ కూడాను మనస్పర్ధలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు కూడాను మనకు పూర్తి కాకపోవడము, మధ్యలో నిలిచిపోవడము, నష్టాల బాటన మనం ప్రయాణం చేయడము ఇలాంటివన్నీ కూడాను రాహు మూలకంగా ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా కలుగుతాయి. అయితే శుభ సూచకం ఏంటంటే షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇదే సమయంలో. అంటే కేతువు మూలకంగా కొంత రెక్టిఫికేషన్ ఉంటుంది. రాహు ఏదైతే మనకు అనర్థాలను ఇస్తాడో అందులో కొంత భాగాన్ని కేతువు రెక్టిఫై చేస్తాడు. ఇటు శని ప్రతికూలంగా ఉన్నాడు, రాహు ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు మట్టుకు కొంత అనుకూలంగా ఉన్నాడు. కనుక ఆ కేతువు మూలకంగా మీకు పూర్వము చేసినటువంటి అప్పులను తీర్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రుణభారము కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి కొంత విముక్తులవుతారు. తోటివారి యొక్క సహాయ సహకారాలు కొంత అందే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కేతువు యొక్క ప్రభావము పాజిటివ్గా ఉంది, శని ప్రభావము నెగిటివ్గా ఉంది, రాహు ప్రభావం కూడాను నెగిటివ్గా ఉంది. అక్టోబర్ 18 వరకు గురు ప్రభావం కూడాను నెగిటివ్గా ఉంది. దాని తర్వాత గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే 18 అక్టోబర్ నుండి మీకు కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 6 మాసాల లోపల అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మీకు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీనరాశి వారికి 16 డిసెంబర్ నుండి ఎండింగ్ వరకు కూడాను సూర్యుడు భగవానుడు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఇటు గురువు అనుకూలంగా ఉన్నాడు, సూర్యుడు అనుకూలంగా ఉంటాడు, కేతువు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి నవంబర్ డిసెంబర్ మాసాలు ఈ 6 మాసాల లోపల కూడాను నవంబర్ డిసెంబర్ ముఖ్యంగా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై
కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడము. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై, ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము,
సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు, శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.